ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది. మీరు ఏ పని చేపట్టినా విజయవంతమే అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత కూడా మీకు లభించబోతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్ని మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఈ సింహ రాశి వారికి నవంబర్ 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో అయితే గ్రహాలు అన్నీ మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం మీకు ఈ సమయంలో పెరగబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. వీరు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు. ఏ పని అయినా పూర్తి దృష్టితో చేస్తారు. నిజాయితీగా ఉంటారు. సమయాన్ని అస్సలు వృధా చేయరు. ఈ సింహ రాశి వారు ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది. గుండెల్లో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అంటే అన్నింట్లో వీరిదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి కోపం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు. జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలు పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. నమ్మిన వారి కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తారు. అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సింహ రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏది చేయాలనిపిస్తే, వీరికి ఏది తోస్తే అది మాత్రమే చేస్తారు. ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు. వీరికి మంచి చెడు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి విలువ లేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరిని ఎవరైతే ఎగతాళి చేస్తారో మాత్రం అస్సలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం కూడా
ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్దవారి దగ్గర కూడా వీరు అస్సలు భయపడరు. అలాగే వీరు ఎంత పెద్దవారి దగ్గర కూడా అస్సలు తగ్గరు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు. కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు. చిన్న వయసు నుంచే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వీరు ఎన్నో కుటుంబం కోసం త్యాగాలు అనేవి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు గర్జించే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి నవంబర్ 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ 3 రోజులు అయితే విడిపోయిన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. గతంలో మీకు దూరమైన ఒక బంధం ఈ 3 రోజుల్లో దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 రోజులు అయితే గోచార ఫలితాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపార పరంగా వృత్తిపరంగా మీకు ఈ సమయంలో మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంతకు మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. మీకు సమాజంలో ఇతరులను ఎక్కువగా నమ్ముతారో వారి ద్వారా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో గతంలో ఉన్న అపార్థాలు, గతంలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. ఒకరినొకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం మరింత దగ్గరవుతుంది. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా సింహ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. వారితో మీరు ఆనందంగా గడుపుతారు. సంతోషంగా ఈ 3 రోజులు అయితే ఉంటారు. ఈ సమయంలో సింహ రాశి వారు మీ యొక్క బంధువులకు మాట ఇచ్చే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు మాట ఇవ్వడం వల్ల మీపై నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సింహ రాశి వారు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉద్యోగం లభించట్లేదు. ఈ సమయంలో అయితే ఈ 3 రోజుల్లో అయితే మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి విలువైన వస్తువులు అంటే బంగారం లేదా ఒక వాహనం కొనే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఈ సమయంలో కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు చూస్తారు. మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ 3 రోజులు అయితే మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. మీ భాగస్వామి యొక్క సపోర్ట్తో మీరు ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామి సపోర్టు సలహాలు మీరు పాటించడం వల్ల మంచి అభివృద్ధి మీకు చేకూరుతుంది. అలాగే ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో, గత కొంతకాలంగా ఎవరితో అయితే మీరు దూరంగా ఉంటున్నారు, వారు మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఈ 3 రోజుల్లో మీ సహాయాన్ని కోరటానికి వారు రాబోతున్నారు. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సమయంలో అటువంటి వ్యక్తులకు మీరు సహాయాన్ని అందించబోతున్నారు. సింహ రాశి వారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.